వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈ ఇయర్ ఫిబ్రవరి ఫస్ట్‌న మనకి బడ్జెట్ అనేది ఎలా రాబోతుంది? మనకి మార్కెట్ సంబంధించింది ఎలాంటి పాజిటివ్ న్యూస్ వస్తది? దీని గురించి మాట్లాడడానికి మాధవి రెడ్డి గారు ఉన్నారు. మేడంతో మనం మాట్లాడదాం. హలో మ్యామ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. సో మ్యామ్, ఈ ఇయర్ ఫిబ్రవరి ఫస్ట్‌న మనకి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈ ఇయర్ మనకి మార్కెట్ సంబంధించింది ఏదైనా పాజిటివ్ న్యూస్ రాబోతుందా? అసలు ఎలాంటి చేంజెస్ మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము? ఎలాంటి చేంజెస్ మనకి రాబోతున్నాయి అనేది ముందు అసలు రికమెండేషన్స్ అయితే చాలా ఉన్నాయండి. లైక్ ఫ్రమ్ డిఫరెంట్ ఫీల్డ్స్. సో ఫస్ట్‌ది మనం ఏంటంటే మాట్లాడుకోవాల్సింది, మీరు మార్కెట్ గురించి చెప్తూ ఉన్నారు కాబట్టి, ఎక్కువగా డెట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి అప్పట్లో ఎఫ్‌డికి మానేసి మనము ఒక 2 ఇయర్స్ బ్యాక్ మనకి ఇండెక్సైజేషన్ బెనిఫిట్ ఉండేదండి. ఓకే. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో 3 ఇయర్స్ ఎవరైతే ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టేవాళ్ళో వాళ్ళకి ఏంటంటే ఇండెక్సైజేషన్ బెనిఫిట్ ఉండేది. వాళ్ళకి అంటే ఎఫ్‌డి కన్నా బెటర్ ఆప్షన్స్ ఉండేవి. టాక్స్ తగ్గేది. సో మేము కూడా చాలా మందికి డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకోండి, ఎందుకంటే టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. కొంతమందికి ఈ మార్కెట్ వాలటిలిటీ నచ్చదు కదండీ. అవును. సో సేఫ్‌గా ఉండాలి. అలానే ఎఫ్‌డి కన్నా కొంచెం ఎక్కువ రిటర్న్ రావాలి. సో దేర్ ఈస్ అన్ ఆప్షన్. ఎఫ్‌డి కన్నా మనకి మంచి రిటర్న్ వస్తుంది. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎఫ్‌డి కన్నా బెటర్ టాక్స్ ఎగ్జంప్షన్స్ ఉండేవి. ఈ లాస్ట్ 2 ఇయర్స్ ముందు ఏం చేశారంటే దీనికి ఇండెక్సైజేషన్ బెనిఫిట్ తీసేసి, అసలు మీకు టైమింగ్‌తో అంటే ఎంత హోల్డింగ్ పీరియడ్‌తో సంబంధం లేకుండా ఒకటే టాక్సేషన్ యాజ్ పర్ స్లాబ్ రేట్ అని చెప్పి మార్చేశారు. ఓకే. సో ఇది మార్చేసిన దగ్గర నుంచి మార్కెట్స్‌లో దీని మీద చాలా ఇంట్రెస్ట్ తగ్గిపోయిందండి. ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో. ఎందుకంటే టాక్స్ బెనిఫిట్ ఉండేది. ఇప్పుడు ఆ టాక్స్ బెనిఫిట్ అనేది తీసేశారు. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని బ్యాక్ తీసుకురావాలి అని చెప్పి ప్రపోజల్ వెళ్తోంది. సో ఈసారి మళ్ళీ డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే అందరికీ వాలటిలిటీ ఉన్న ఈక్విటీ ఇష్టం ఉండదు కదండీ. అవును. దేర్ ఆర్ మెనీ పీపుల్ వాంటెడ్ 10% రిటర్న్ కావాలి. మాకు 15 అవసరం లేదు. 10% రిటర్న్ అయినా మాకు బెటర్‌గా ఉంటుంది. వేరాజ్ మనకి ఈ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోతూ ఉన్నాయి. సో 6%. ఇక టీడీఎస్ పోతే ఎంత వస్తదండి? బ్యాంక్ ఇంట్రెస్ట్ మీకు 30% టాక్స్ బ్రాకెట్‌లో ఉన్నారు. టీడీఎస్ పోతే మీకు 4% కూడా రాదు. సో ఇంతకన్నా బెటర్ ఆప్షన్ మాకు కావాలి అంటే మనకి డెట్ మ్యూచువల్ ఫండ్ ఉండేది. ఇప్పుడు అది కూడా అన్‌అట్రాక్టివ్ చేసేసారు. సో ఇప్పుడు ఈ ప్రపోజల్ ఈ ఇయర్‌లో ఈ డెట్ మ్యూచువల్ ఫండ్‌కి కొంచెం బెటర్ టాక్స్ బెనిఫిట్స్ వచ్చేటట్టుగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. అంటే టాక్స్ బెనిఫిట్స్ అంటే ఎలాంటి ఇండెక్సైజేషన్ బెనిఫిట్ మళ్ళీ తీసుకురావడము ఇలాంటిది గాని తీసుకొచ్చిందంటే, అంటే ఎవరైతే 3 ఇయర్స్ హోల్డింగ్ పీరియడ్ ఉంది, 2 ఇయర్స్ హోల్డ్ చేశారు, మీకు కొంచెం టాక్స్ బెనిఫిట్ ఇవ్వాలి. ఇలా అంటే ఇప్పుడు ఏమైంది, యాజ్ పర్ స్లాబ్ రేట్ టాక్స్ పడిపోతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ హోల్డింగ్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి అంత అట్రాక్టివ్గా అనిపించలేదు. సో అగైన్ వీ వాంటెడ్ ఇండెక్సైజేషన్ బెనిఫిట్ మళ్ళీ మాకు కావాలి, అట్రాక్టివ్గా ఉండాలి, డెట్ మ్యూచువల్ ఫండ్స్ బాగుండాలి, ఎందుకంటే ఈ స్టాక్ మార్కెట్స్ వాలటిలిటీకి బెటర్గా ఉంటుంది కాబట్టి ఈ ఆప్షన్ అనేది ఒక రికమెండేషన్ అయితే వెళ్తోందండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి కొత్తగా ఈ ట్యాక్స్ ఫైలింగ్ ఫర్ కపుల్స్, జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్. జాయింట్ ట్యాక్స్ అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ సెపరేట్ గా వాళ్ళు ట్యాక్స్ ఐటీఆర్ ఫైలింగ్ చేసుకోవాలి. చాలా మంది చేసుకుంటున్నారు. సో దీనివల్ల కాకుండా అసలు ఇద్దరికి కలిపి ఒకటే ఐటీఆర్ ఫైలింగ్ ఉంటే ఎంత ఈజీగా ఉంటుంది. నీడ్ నాట్ టు బి, అంటే ఇప్పుడు మీరు లోన్స్ కు వెళ్ళారనుకోండి, ఆమెది ఫైలింగ్ చేయించాలి, ఈయనది ఫైలింగ్ చేయించుకోవాలి, రెండు మీరు అప్లై చేస్తే గానీ లోన్ రాదు. సో అట్లీస్ట్ ఈ లోన్స్ కోసమైనా చాలా మంది ఐటీఆర్ ఫైలింగ్ చేస్తున్నారు. నవ్ డేస్ మీరు గమనించారో లేదో. సో తక్కువ ఇన్కమ్ ఉన్న ఫైలింగ్ చేస్తోంది ఆమె. అవును. సో దీనివల్ల ఇది ఐటీఆర్ ఫైలింగ్ అనేది మిగతా వాటికి కూడా చాలా యూసేజ్ ఉంటుంది కాబట్టి, సో ఆ వైఫ్ సెపరేట్ గా చేస్తుంది, హస్బెండ్ సెపరేట్ గా చేస్తున్నారు. ఇట్లా కాకుండా ఒక ప్రపోజల్ అయితే మన చార్టెడ్ అకౌంటెంట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పంపించారండి. సో ఇద్దరికి కలిపి ఒకటే జాయింట్ ఫైలింగ్ ఫర్ ద కపుల్స్ అనే ఆప్షన్ ని ఎందుకు తీసుకురారు అంటే, మీకు ఎట్లా ఉండాలి అంటే మీకు ఇష్టమైతే సెపరేట్ గా చేసుకోండి, లేదు మీకు జాయింట్ ఫైలింగే మీకు బెనిఫిషియల్ అనుకుంటే ఆప్షన్ కూడా పెట్టాలి. అంటే ఎయిదర్ యూ కెన్ చూస్, అంటే యాజ్ ఏ ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ దే కెన్ చూస్ సెపరేట్ ఆర్ దే కెన్ చూస్ జాయింట్. ఇలా 2 ఆప్షన్స్ ఉండాలి అనేది ఒక ప్రపోజల్ అనేది వెళ్ళిందండి. ఇంకా అది డిస్కషన్స్ లో ఉంది. సో ఈచ్ స్పౌజ్ మనకేం అంటే మనకి సెపరేట్ గా ఈచ్ స్పౌజ్ సెపరేట్ మనకి 12 lakhs వరకు ఎగ్జంప్షన్ ఉంది. సో జాయింట్ గా పెట్టినప్పుడు ఇంకొంచెం బెటర్ ఆప్షన్స్ ఏమైనా ఉంటాయా అనే దాన్ని బట్టి మనము ఆలోచిస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ఈజీ అవుతుంది కదండి ఫైలింగ్ అనేది, టైమ్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఇంకా ఈజీ ఉంటుంది, ఈ కాంప్లికేషన్స్ అన్నీ కూడా ఉండవు. ఇద్దరు కలిపి యాజ్ అ ఫ్యామిలీ ఇన్కమ్ కింద ఒక దగ్గరే ఫైలింగ్ చేసుకుంటే ఇంకొన్ని బెనిఫిట్స్ బాగుంటాయి అని చెప్పి, అది పాసిబుల్ ట్యాక్స్ ల్యాబ్స్ కూడా అప్పుడు ఇద్దరికి కలిపి కొంచెం
స్లాబ్స్ కూడా పెంచాలి. యెస్. అవును. ఇప్పుడు ఏంటి మనకి 4 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. కపుల్‌కి కదా 8 లాక్స్ నుంచి స్టార్ట్ చేశారనుకోండి. సో బోత్ తను గాని నార్మల్ ఇన్‌కమ్ వస్తుంది. ఒకరికి హై ఇన్‌కమ్ వస్తుందనుకోండి. సో దే కెన్ గో ఫర్ జాయింట్. ఓకే. జాయింట్ ఫైలింగ్ చేయడం వల్ల కొంచెం ఇద్దరి ఇన్‌కమ్స్ డిఫరెంట్‌గా ఉండేటప్పుడు అది డెఫినెట్‌లీ బెనిఫిట్ అనేది అవుతుందండి. సో దట్ ఈస్ ఆల్సో వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్. ఇప్పుడు లాస్ట్ మనకి చేంజెస్ ఏం చేశారు మనకి ఫైనాన్షియల్ అసెట్స్, ఫిజికల్ అసెట్స్ అన్నిటికి ఒకటే పెట్టారు. అవును. దే వాంటెడ్ మేక్ ఇట్ ఎ సిమిలర్. అంటే సింప్లిఫై అనుకోవచ్చు. లేదు అంటే అన్ని అసెట్ క్లాసెస్‌కి ఒకటే ట్రీట్మెంట్. అంటే రియల్ ఎస్టేట్ అయినా, గోల్డ్ అయినా, మ్యూచువల్ ఫండ్ అయినా అన్నిటికీ కూడా లాంగ్ టర్మ్ అయితే మీకు 12.5% కట్టాలి. షార్ట్ టైమ్ మనకి ఈక్విటీ అయితే మనకి 20% అనేది మనకి పెట్టారు. సో ఈ విధంగా కొంచెం ఈ ఎస్పెషల్లీ ఈ ఎఫ్ఐఐస్‌కి అయితే ఈ పద్ధతి నచ్చలేదండి. ఎఫ్ఐఎస్ఎల్. ఎఫ్ఐఐస్ ఎందుకంటే ఎఫ్ఐఐస్‌కి ఒకవైపు రూపీ డిప్రిషియేషన్ అవుతుంది. దానివల్ల కొంత లాస్ వస్తుంది వాళ్ళకి. 3%, 2% లాస్ వస్తుంది. మరి ఈ టాక్స్ కూడా 12.5%. అంటే వాళ్ళకి ఎంత రిటర్న్ వస్తే టాక్సెస్‌ని కవర్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఈ రూపీ డిప్రిషియేషన్‌ని కవర్ చేయాలి. ఈ రెండిటిని కవర్ చేయాలంటే వాళ్ళకి మినిమమ్ 15% వస్తే గాని వర్కౌట్ అవ్వదు. అవును. సో అంత రిటర్న్స్ రాకపోతే వాళ్ళు లాసే కదండీ! మరి టాక్సెస్ ఇవన్నీ పోగా వాళ్ళకేమీ ఉండట్లేదు. సో మేబీ టు అట్రాక్ట్ మోర్ టువర్డ్స్ ఫైనాన్షియల్ మార్కెట్స్, టువర్డ్స్ ఈక్విటీ మేబీ ఏదైనా లుక్రేటివ్‌గా అంటే ఇప్పుడు మనకి ఓన్లీ 1.25 లాక్ వరకే ఎగ్జంప్షన్. ఐదర్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టిన వాళ్ళకి గాని, స్టాక్స్‌లో పెట్టిన వాళ్ళకి గాని లాంగ్ టర్మ్ ఎవరైతే మోర్ దాన్ 1 ఇయర్ ఉన్నారో 1,25,000 మనకి పర్ యానమ్ ఎగ్జంప్షన్. ఆ తర్వాత మీకు ఎక్కువ అంతకన్నా ఎక్కువ వస్తే 12.5% పే చేయాల్సి ఉంటుంది. సో దాని ఎగ్జంప్షన్ కూడా కొంచెం పెంచితే ఓకే. కొంచెం ఇప్పటికే స్టాక్ మార్కెట్స్ చాలా 25 నుంచి మనం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి చాలా నెగెటివ్‌గా ఉన్నాయి. ఇప్పుడు 26 కూడా ఇంకా నెగెటివ్‌గా స్టార్ట్ అయింది. బికాస్ ఆఫ్ యూరోపియన్ యూనియన్, ఈ యూఎస్ టారిఫ్స్‌తో ఇంకొంచెం గ్లోబల్ అన్సర్టనిటీస్ వల్ల. సో ఇప్పుడు మార్కెట్స్‌ని ఇంకొంచెం పాజిటివ్‌గా మూడ్‌లోకి మనం ఆ మూడ్‌లోకి తీసుకువెళ్ళాలి అంటే కొంచెం ఈ ఎగ్జంప్షన్ అట్రాక్టింగ్ టువర్డ్స్ మీరు ఈక్విటీ మార్కెట్‌లో పెడితే మీకు 2-3 లాక్స్ వరకు ఎగ్జంప్షన్ వస్తుందంటే పీపుల్ మైట్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ ఈక్విటీ. సో వి ఆర్ ఆల్ ఎక్స్‌పెక్టింగ్ మార్కెట్‌ని బూస్ట్ చేసే ఇలాంటిది ఏదైనా మనకి ఐదర్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి గానీ, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఎగ్జంప్షన్ గానీ ఏదైనా వస్తే బావుంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తాను. లెట్స్ హోప్ ఫిబ్రవరి 1 వరకు వెయిట్ చేయాలి. ఏమి ఫిబ్రవరి సరే 1 మీరు మనకి తెలుస్తది. ఏం తెలుస్తుందండి. మార్కెట్స్‌ని బూస్ట్ చేసే అంశం ఏంటి? ఎస్‌టిటిని సో స్క్రాప్ ఇంకోటి ఏంటంటే చేస్తారా అని. ఫిబ్రవరి 1 ఏదైతే ఇండియాలో ఇప్పటిదాకా హిస్టరీలో ఎప్పుడు లేదు. తీసుకోని డెసిషన్స్ అనేది హ్మ్. ఫెబ్ 1 తీసుకుంటారు. అది స్టాక్ మార్కెట్ అయినా ఎఫ్ఐఎస్ అయినా సంబంధించింది. అవునండి. సో అలాంటి న్యూస్ అనేది మనం విన్నాం. అది ఎంతవరకు నిజం అంటారు? దట్స్ నిజమా? వాట్ అండి. ఎందుకంటే లాట్ ఆఫ్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చూస్తున్నాం మనము. సో వాళ్ళని మనము అలానే ఇప్పుడు ఈక్విటీ మార్కెట్స్ నుంచి కూడా ఎప్పుడైతే అప్పుడు 10% ఉండేదండి ఈక్విటీలో క్యాపిటల్ గెయిన్. ఇప్పుడు అది 12.5% అయింది. సో అది కూడా కొంచెం డిస్కరేజింగ్‌గా అయ్యిందా? సో వాట్ కుడ్ బి బెటర్ దే కెన్ మేక్ ఇట్ సమ్ చేంజెస్. ఈ క్యాపిటల్ గెయిన్స్ మీద ఎలాంటి చేంజెస్ ఒక కామన్ ఇన్వెస్టర్‌కి తీసుకొస్తే ఇంకొంచెం ఇన్వెస్టర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఈక్విటీ వైపుకి వస్తారు. ఇప్పటికి కూడా అండి 5-8% ఉన్నాయి సేవింగ్స్‌లో. అవును. ఇన్ని ఇయర్స్ అయినా మనం చూసుకుంటే టోటల్ సేవింగ్స్‌లో 50% రియల్ ఎస్టేట్, ఇంకొక 10-20% గోల్డ్‌లో, కమోడిటీస్‌లో పెడుతున్నారు. ఇంకో 10% డెట్, తర్వాత ఈ పీపీఎఫ్, ఈ ఇన్స్యూరెన్స్ పాలిసీలో పెడుతున్నారు. మీరు ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ గురించి చూసుకుంటే నాట్ ఈవెన్ 10%. 8% అంటే సింగిల్ డిజిట్‌లోనే ఇప్పటికీ సేవింగ్స్ వెళ్తూ ఉన్నాయి. బికాజ్ దెర్ ఈస్ నో మచ్ లైక్ ఎంకరేజ్‌మెంట్. మేబీ దాన్ని ఎంకరేజ్ చేయడానికి ఏమైనా కొంచెం ఈసారి స్టెప్స్ తీసుకుంటారేమో చూడాలి. ఓకే. ఓకే. సో థాంక్ యూ మ్యామ్. మా సోషల్ బస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ.